మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి నిజంగా బాధేస్తుంది ఆలోచిస్తుంటే. మానసికంగా ఏదో ఆయనకు ఒక చికిత్స అవసరం ఉన్నట్టుంది, సన్ స్ట్రోక్ ఉన్నట్టుంది. వాళ్ళ కొడుకు చేయబట్టి ఆయన రాజకీయంగా ఇవాళ ఆయనకు పని లేకుండా పోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో అటు మల్కాజ్గిరికి కాకుండా ఒకసారి మెదక్ అంటాడు, ఒకసారి సిద్దిపేట అంటాడు, నిన్న సిరిసిల్ల అంటుడు, మల్కాజ్గిరి అంటుండు, దోబికా కుత్తానా ఘర్కానా ఘాట్కా అని హిందీలోకి ఇందుకే అన్నారు కావచ్చు. అదే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత ఏమంటాడు? ఇప్పుడు రౌడీయిజం అని రాష్ట్రంలో జరుగుతున్నదా అని అనగానే నన్ను రౌడీ అని అంటావా అని అంటే ఆయన లోపల ఉన్న గిల్టీ ఫీలింగ్. అవును, మరి ఆనాడు నువ్వు ఏ పార్టీలో అవుతున్నావో టీడీపీలు ఉన్నప్పుడు ఆనాడు అదే ప్రభుత్వం కదా, అప్పుడు వాళ్ళు నిన్ను తడిపారు చేసిర్రు, నగర బహిష్కరణ చేసిర్రు. తర్వాత నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకుందాం అనుకున్నావు. రికార్డు అసలు 8 ఏప్రిల్ 2014 అనేది ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రికార్డు అది. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఒకటే రోజు 8 ఏప్రిల్ 2014 ఈ డేట్ చెక్ చేసుకోండి అందరు కూడా. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి టీడీపీ, మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్, సాయంత్రానికి వచ్చేసరికి టీఆర్ఎస్. పొద్దున టీడీపీలో టికెట్ రాలే, కాంగ్రెస్లో వేయండు, కండువా కప్పుకున్నాడు. కండువా కప్పుకునేసరికి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేము టికెట్ ఇస్తలేము అనేసరికి సాయంత్రానికి కాలు మొక్కే పరిస్థితి. రాజకీయంగా ఆయనకు అన్ని అవకాశాలు వచ్చినాయి. ఆయన వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, నేను వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, వీళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా. ఎందుకు మీ చరిత్ర తెలియదు అనుకుంటురా? షామీర్పేట్లో, కంటోన్మెంట్లో, ఏది టోల్ గేట్ల దగ్గర వసూలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి. అప్పుడు టోల్ గేట్లు వాహనాలు పోతుంటే ఆ వసూళ్ళ చందాలు తీసుకున్న గుండాలను పెట్టి చందాలు తీసుకొని అక్కడికి వెళ్ళి మొదలుపెట్టినావు నువ్వు వ్యాపారం.